ఈరోజు యువతను కానీ, రైతులను కానీ, ఉద్యోగస్తులను కానీ, నిరుద్యోగులను కానీ అన్ని రకాలుగా అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఈ పథకాలు అనేది ఈరోజు కొత్తగా వచ్చినాయి కాదు. సంక్షేమ పథకాలు అనేది అన్నగారు నందమూరి తారక రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పథకాలను చెబుతున్నారు కానీ 100 మందికి ఇస్తామని చెప్పి లెక్కలు చూపుతా కానీ కనీసం కేవలం 10-15 మందికి ఇచ్చి వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఆర్కే గారు మన ఇక్కడ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు జగన్ గారికి రైట్ హ్యాండ్. మరి అటువంటి వాడు పార్టీని వదిలిపెట్టి వేరే పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయ్యాడంటే దాన్ని బట్టే ఈ పార్టీ ఎటువంటిదో, ఎలా ఉంటుందో, భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో అనేది కూడా తెలిసిపోతుంది. గవర్నమెంట్ ఉందని రాష్ట్రంలో ప్రజలు ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే ఈయన అధికారంలోకి రావడానికి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటినీ కూడా కింద మూలన పడేసి ఈరోజు యువతను కానీ, రైతులను కానీ, ఉద్యోగస్తులను కానీ, నిరుద్యోగులను కానీ అన్ని రకాలుగా అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసినటువంటి పరిస్థితి. ఈ మాత్రానికి ఈయన ముఖ్యమంత్రి అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఈరోజు ఈయన నిజంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన అనుకోవటం తప్పితే ప్రజలు ఎవరు అనుకోవట్లేదు. అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ ఈరోజు మొత్తం అందరూ కూడా వాళ్ళ వాలంటీర్లతో సహా కూడా అందరూ స్ట్రైకులు చేసే పరిస్థితి. ఏ సమస్యను కూడా పరిష్కరించడం చేతకానటువంటి ఈయన ముఖ్యమంత్రి అనుకోవటం, ఇక్కడ ప్రభుత్వం ఉందనుకోవటం, ఈ రాష్ట్రంలో అంతకంటే చేతకాంతనం, అంతకంటే తెలివి తక్కువతనం లేదనేది నా అభిప్రాయం. సార్, నేను పథకాల విషయం నేను ఒకటి చెప్తాను. ఈరోజు రాష్ట్రంలో ఈ పథకాలు అనేది ఈరోజు కొత్తగా వచ్చినాయి కాదు. సంక్షేమ పథకాలు అనేది అన్నగారు నందమూరి తారక రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఈ యొక్క సంక్షేమ పథకాలను స్థాపించింది. వాటిని కంటిన్యూ చేసుకుంటూ కొన్ని గవర్నమెంట్లు అలా కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. ఈయన ఏం చేశాడంటే అధికారంలోకి రావడానికి నవరత్నాలని చెప్పాడు. రైతు భరోసా ఇస్తానన్నాడు. ఎంత ఇస్తానన్నాడు? 13,500 ఇస్తానని ఈయన 7,500 రూపాయలు ఇస్తున్నాడు. అది సంక్షేమ కార్యక్రమం అయితే ఎలా అయింది? ఇప్పుడు ఉద్యోగులకి నిరుద్యోగులుగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఎక్కడన్నా ఒక్క జాబ్ నోటిఫికేషన్ పడ్డదా? ఎక్కడైనా సరే సిపిఎస్ రద్దు అన్నాడు. ఎక్కడన్నా అది రద్దయిందా? నీకు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమంలోనైనా కానీ ఎక్కడైనా సరే ఈ సంక్షేమ కార్యక్రమం అనేది సగానికి సగం దిగగోసి ఈయన చేస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి ప్రతి సంవత్సరం వసతి దీవెన కింద 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఒక్క సంవత్సరం ఒక 10,000 వేసాడు. తత్మే మొత్తం ఆపేశాడు. ఎక్కడా కూడా వెళ్ళదు. జగనన్న విద్యా దీవెన అని చెప్పాడు. ఇప్పుడు ఒక సంవత్సరం పూర్తిగా ఆపాడు. ఇప్పుడు ఇదిగో ఈ లాస్ట్ సంవత్సరం ఇది ఇంకా కూడా ఇంతవరకు వేయని పరిస్థితి. ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు, ఇంకెక్కడ పరిస్థితి, ఎక్కడ కూడా మోసం చేసిన. ఇప్పుడు వాలంటీర్లు ఏం చేయనండి, వాళ్ళు కార్యకర్తలకి ఏ రూపాన డబ్బులు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి 5,000, 6,000, 10,000 ఎంతో ఇస్తాడు. ఆ ఇచ్చేది జనం సొమ్ము ఇవ్వటానికి వాళ్ళ కార్యకర్తలను పెట్టాడు తప్పితే వాలంటరీ అనేవాడు చేసే పని ఏంది? ఇక్కడ ఎటువంటిది కూడా వాలంటరీ లేదు, సంక్షేమ కార్యక్రమం లేదు. ఈ ప్రభుత్వం కూడా అంతా కూడా దుర్మార్గం, హత్య రాజకీయాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను టార్గెట్ చేసి వీళ్ళు హత్య రాజకీయాలు చేయడం తప్పితే ఎక్కడైనా సరే వీళ్ళు సంక్షేమం లేదు, వీళ్ళు ఏమీ లేదు. నవరత్నాలు ఏమో కానీ జనాన్ని నవరంధ్రాలు మూసుకుపోయేలా చేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ జనం అందరూ కూడా 2024లో ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండే అవకాశాలు లేవు. కారణం ఏంటంటే నవరత్నాలను పెట్టారు కానీ సామాన్యుడికి ఎంత ఇస్తున్నాడు అనేది చెబుతున్నాడు కానీ అది ఎంతవరకు అమలు అవుతుంది అనేది లేదు. కాబట్టి సామాన్యులు అనేవాళ్ళు తెలుసుకోగలిగితే, మంచి చెడుని తెలుసుకోగలిగితే ఈ గవర్నమెంట్ని భవిష్యత్తులో కూడా ఉంచరు. వస్తున్నాయి అని అంటున్నారు కానీ అది అందులో వాస్తవం అనేది 20% ఉంది. 20% ఉంది. 100% ఉంది. పథకాలను చెబుతున్నారు కానీ 100 మందికి ఇస్తామని చెప్పి లెక్కలు చూపుతా కానీ కనీసం కేవలం 10-15 మందికి ఇచ్చి వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఈసారి కంపల్సరీగా తెలుగుదేశం వచ్చిందనడానికి డౌటే లేదు. అది ఆయన భ్రమలో ఉన్నాడు. ఎక్కడ దాకా వద్దు. చిన్న ఉదాహరణ, ఆర్కే గారు మన ఇక్కడ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు జగన్ గారికి రైట్ హ్యాండ్. మరి అటువంటి వాడు పార్టీని వదిలిపెట్టి వేరే పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయ్యాడంటే దాన్ని బట్టే ఈ పార్టీ ఎటువంటిదో, ఎలా ఉంటుందో, భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో అనేది కూడా తెలిసిపోతుంది. మేనిఫెస్టో ప్రకారం నవరత్నాలు అన్నారు కానీ నవరత్నాల్లో చాలా వరకు అది కాస్త జ్ఞానం తెలిసిన వాళ్ళు కానీ
ఫస్ట్ వచ్చిన కొత్తలో కనీసం ఒక 40-50% ఉండేది, కానీ ఇప్పుడు అది రాను 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 దిగదారుడి స్థాయికి వెళ్ళిపోయినాయి అన్నీ. ఇప్పుడు కరెంటు బిల్లుల విషయంలో కానీ ఏమైనా కానీ ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా. సామాన్యుడు బతికే స్థితి లేదు ఈరోజు. ఉద్యోగస్తుడు కూడా నెల నెల 1వ తారీఖున 2వ తారీఖున జీతం తీసుకునే వాళ్ళు కూడా ఇవాళ 10-15 తారీఖుల్లో తీసుకోవాల్సి వస్తుంది. అంతా పెరిగిపోయినాయి, రేట్లు లేనిది ఏమీ లేదు. వాళ్ళు చెప్పుకోవటమే కానీ మేము అన్నీ అమలు చేస్తున్నామని ఏమి ఉండదు అక్కడ, ఏమీ లేదు. మేమైతే ప్రజెంట్ తెలుగుదేశం కావాలనే అనుకుంటున్నాం, వస్తానని కూడా మేము చెప్పగలం.